హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన టమాటో నిల్వ పచ్చడి మనకు 3 months వరకు పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎలా చేద్దామో చూద్దాం. మనకు టమాటో పచ్చడి చేయడానికి ఇలా ఫస్ట్ రెడ్గా ఉన్న నేను 2 kgs టమాటోస్ని తీసుకున్నానండి. ఆ తర్వాత మనకు పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు పచ్చడి చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. అందుకే ఇలా ముందుగా అన్ని ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత మనం పచ్చడిని చేసేసుకుంటే మనకు ఈజీగా చేసేసుకోవచ్చు. 2 tablespoons జీలకర్ర మెంతుల పౌడర్ని ఫ్రై చేసేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే 1.5 tablespoon పసుపుని కూడా రెడీగా పెట్టుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అలాగే ఒక 100 grams వరకు వెల్లిపాయలని పొట్టు తీసేసి పెట్టుకోండి. మనకు పొట్టు తీయకపోయినా ఏం కాదండి. 200 grams వరకు చింతపండుని తీసుకోవాలండి. మనకు చింతపండుతో చాలా బాగుంటుంది. అలాగే మనం ఇంతకు ముందు తీసి పెట్టుకున్న 2 kgs టమాటోని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటో కొంచెం ఉడికిన తర్వాత నేను ఈ బౌల్తో ఒక బౌల్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. మనం ఇలా ముందే ఆయిల్ వేస్తే మనకు టమాటో ఈజీగా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసి టమాటో మొత్తం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతకుముందు ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, 1.5 tablespoon పసుపుని కూడా వేసేసుకొని అలాగే 200 grams చింతపండుని కూడా వేసేసుకొని ఒక 10 minutes పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి, లేదంటే మనకు అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చింతపండు కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు వెల్లిపాయలని తీసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకొని వెల్లిపాయలని ఫ్రెష్గా మిక్సీ చేసి వేస్తే మనకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ చేసిన వెల్లిపాయలని మనం స్టవ్ పైన కుక్ చేసుకుంటున్న టమాటోలోకి మొత్తం వెల్లిపాయని వేసేసి బాగా కలుపుకోవాలి. మనకు ఈ వెల్లిపాయలో పచ్చి స్మెల్ పోయే వరకు టమాటోలో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా టమాటో మొత్తంని ఇలా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకు టమాటోలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి, ఇలా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం పోపు రెడీ చేసేసుకోవాలి. ఈ బౌల్తో 2 bowls వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ 250 grams వరకు ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక ఒక 2 tablespoons వరకు జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత 20 వరకు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులో ఎండుమిర్చి వేయడం వలన మనకు చాలా బాగుంటుంది. ఇలా ఎండుమిర్చి వేసేసి మిర్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పప్పులు కూడా వేసుకుంటే మనకు తినేటప్పుడు పప్పుల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. 2 tablespoons శనగపప్పు అలాగే 2 tablespoons మినప్పప్పుని కూడా వేసుకుంటే మనకు తినేటప్పుడు టమాటో ఫ్లేవర్తో ఇలా పప్పుల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. స్పూన్స్ శనగపప్పు, 2 spoons మినప్పప్పుని కూడా వేసేసుకొని మనం పప్పులని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు పోపు టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు వేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు చేసుకోవాలండి, లేదంటే మనం హైలో పెట్టామంటే మనకు ఈజీగా మాడిపోతుంది. అలా పోపు మాడిపోయిందంటే మొత్తం చేంజ్ అవుతుంది. అలా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనకు పప్పులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక పిడికడు వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా వేసుకొని ఆ కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు పెట్టేసుకొని మనకు పోపుని కొంచెం చల్లార్చుకోవాలండి. వేడిగా వేసామంటే పచ్చడి తొందరగా పాడవుతుంది. ఇలా పోపు చేసుకొని ఒక 10 minutes పాటు పక్కన పెట్టుకుంటే మనకు పోపు చల్లగా అవుతుంది. ఆ తర్వాత ఇలా చేసిన పోపుని పక్కన పెట్టేసుకొని టమాటో ఉడికించుకుంటున్నాం కదా, వాటిలోకి మసాలాలు వేసుకుందాం. నేను ఇలా టీ గ్లాస్తో 2 spoons తక్కువ 1 glass కారంని తీసుకున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే 1 glass వేసుకోండి. కారం తక్కువ కావాలంటే 2 spoons తగ్గించుకోండి. 2 spoons తక్కువ 1 glass కారంని తీసుకున్నాను. అదే గ్లాస్తో సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం సాల్ట్ మన టేస్ట్కి సరిపడా
చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర మెంతుల పౌడర్ని ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదా, ఆ జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసేసి ఒక 10 మినిట్స్ పాటు మసాలాలు మొత్తం కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. పచ్చడిలో మసాలాలు మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు ఒక 10 మినిట్స్లో ఈజీగా కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిన టమాటోలోకి మనం ఇంతకుముందు పోపు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపుని వేసేసుకొని కలుపుకుంటే మనకు టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా టమాటో చట్నీ ఈజీగా రెడీ చేసేసుకుంటే మనకు ఇలా చేసిన టమాటో చట్నీ 3 మంత్స్ వరకు పాడు కాకుండా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్లో ఇలా చేసుకున్నారంటే మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది.